ఒకసారి చూడండి ఇవన్నీ ఇక్కడ ఒక కంటి ఆసుపత్రి ఉంది, ఇక్కడ ఒక ఏందో ఇది సి స్టార్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ స్కూల్ ఉంది, ఇక అక్కడ అవన్నీ అవి వశిష్ట ఫెర్టిలిటీ హాస్పిటల్ అని ఉంది. 830 అన్న నేను ఖమ్మం టౌన్ 830 అన్న. ఖమ్మం టౌన్ లో 830 హాస్పిటల్ అన్న. 100 హాస్పిటల్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైంది? గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎందుకు లేదు? ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి, బట్టి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ప్రశాంతంగా ఉన్నదో, అంబులెన్స్కి పని లేదు, ఆసుపత్రికి కూడా అసలు జనం ఇట్లా కనబడతలేదు. ఇది ఎంట్రెన్స్, ఇది ఇట్లుంటుందా హాస్పిటల్? ఏదో బండ్లది వెహికల్ అది ఆయిల్స్ చూడొచ్చు. ఒకసారి చూపిండి ఒకసారి మీరు జరగదు. ఇది చూడండి, పెచ్చలు చూడండి. ఇది హాస్పిటల్, ఇది ఎక్స్రే రూమ్. ఇది యాక్చువల్గా ఆ పెచ్చలు చూడండి, పైన చూడండి. ఇదంతా గుద్దే మాట, ఇదంతా ఇట్టిగానే ఇన్పేషెంట్స్ తీసుకొస్తారు. ఇది ఎట్లుండాలి? ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లుంటుందా అసలు? ఈ పరిస్థితి ఉంటుందా? అందుకే గవర్నమెంట్ హాస్పిటల్కి రారు. వీటిని సంపి పడేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్ సంపి పడేయాలి. ఇదిగో ఇట్లనా? ఇది చూడు ఒకసారి జనం చూడాలి, ఇవన్నీ చూడాలి. మనం ఎటువంటి నాయకులకు ఓట్లేస్తున్నాము, ఓట్లేసిన నాయకులు మనకు ఎటువంటి వైద్యం ఇస్తున్నారో చూడాలి. ఖమ్మం టౌన్లో ఉన్నాం మనం. ఖమ్మం అనే కాదు, రాష్ట్రం మొత్తంలో, దేశం మొత్తంలో విద్యా వైద్యం మనకు అందుబాటులో ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఒక మాఫియా చేతిలో ఉన్నాయి, కార్పొరేట్ల చేతిలో, పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి, పొలిటికల్ లీడర్ల చేతుల్లో ఉన్నాయి. సో విద్యా వైద్యం చాలా కీలకం. ఇవన్నీ వ్యాపారం కాదు అని భారత రాజ్యాంగం చెప్తున్నది, కానీ మన దేశంలో మాత్రం పూర్తిగా వ్యాపారం అయిపోయినాయి. సో అసలు ప్రభుత్వ రంగ జాబితాలోనే ఇవి లేవు. చదువుకోవాలన్నా, వైద్యం కావాలన్నా ఉన్నది అమ్ముకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం, నేను, పృథ్వీరాజ్ గారు, ఇంకా అన్ని ఛానల్స్ అన్ని కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, వేణుకుమార్ అని ఒక నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిండు. మొత్తానికి సేఫ్గా ఉన్నాడు ప్రశాంతి అనే హాస్పిటల్లో. సో మేము ఈ ఖమ్మం టౌన్లో ఉన్న నెహ్రూ నగరా, ఖమ్మం టౌన్లో వైరా రోడ్లో ఉన్న ఈ ఏరియా అంతా నెహ్రూ నగరా. ఇది నెహ్రూ నగర్. ఇదంతా ఈ లోపలికి ఎంటర్ అయితే మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయా అంటే దాదాపుగా 300 హాస్పిటల్స్ ఉన్నాయట. 300 హాస్పిటల్స్. మరి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి కదా, ప్రభుత్వ రంగం కదా వైద్యం అనేది. మరి ఇక్కడ ఎందుకు ఇంత ఘోరంగా ఉందంటే మొత్తం మాఫియా. ఇప్పుడు అబ్బాయిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే చేర్పించారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అదే దాని భాగోతం ఏందన్నది. అది చక్కగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్న జనాన్ని చూసి మేము షాక్ అయిపోయి, అసలు ఏంది జనం, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, అసలు ఇంత ఎందుకు ఎగబడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో? ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే బతకాలి కదా, బతకడం కోసం, ఆ రోగం తగ్గడం కోసం ఏదైనా చేస్తారు మరి జనం. హెల్త్ కంటే ఇంకా గొప్పది ఏమున్నది, కావాల్సింది ఏమున్నది? సో కాబట్టి ప్రతి హాస్పిటల్ నిండిపోయి ఉన్నది. అరే ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత జనం వస్తారా అంటే వస్తున్నారు. ఒకసారి చూడండి ఇవన్నీ ఇక్కడ ఒక కంటి ఆసుపత్రి ఉంది, ఇక్కడ ఒక ఏందో ఇది సి స్టార్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ స్కూల్ ఉంది, ఇక అక్కడ అవన్నీ అవి వశిష్ట ఫెర్టిలిటీ హాస్పిటల్ అని ఉంది. అయితే ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, ముఖ్యంగా హాస్పిటల్ నిర్మాణం జరగాలంటే, పర్మిషన్ రావాలంటే ఆ హాస్పిటల్ చుట్టూ ఒక ఫైర్ ఇంజన్ వెళ్ళేటువంటి దారి ఉండాలి, చుట్టూ స్పేస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి ఎలాంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఏ రకంగా ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చారు? 100 హాస్పిటల్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైంది? ఖమ్మంలో ఇది విప్లవాల జిల్లా, విప్లవాల కిల్లా, ఖమ్మం జిల్లా, ఇన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఇక్కడ? గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎందుకు లేదు ఇక్కడ? 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి, బట్టి, తుమ్మల నాగేశ్వరరావు, అంతకుముందు ఆయన ఎవరు, పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, నామా నాగేశ్వరరావు, బడా తోపు లీడర్లు ఉన్నారు. మరి ఈ లీడర్లందరికీ జనం ఓట్లేస్తున్నారు కదా, మరి మీ పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నది? ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకున్నది? 90% పైగా ఉన్న ప్రజలకి ఇక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా గవర్నమెంట్ హాస్పిటల్లో? ఆ ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మీరు గమనించారు కదా, చూస్తున్నారు, ఏమనిపిస్తున్నది ఇదంతా చూసినప్పుడు? అటు వెళ్దాం పదండి. యాక్చువల్గా వెనకటి కాలంలో ఈ చంబల్ వ్యాలీలలో డకాయిట్ గాన్లు ఉండేది కదా, వాళ్ళు మొత్తం ఊర్లలోకి వచ్చి ధాన్యం వేసుకపోయేది, పండిన అంతా ఏది ఉంటే అది వేసుకపోయేది, ఇంకా దండం ఎత్తుకపోయేది కదా. నాకు ఇవి చూస్తుంటే ఈ చంబల్ దొంగలు లెక్క కనబడుతున్నారు, డకాయిట్ నా కొడుకులు డాక్టర్ లెక్క కనబడుతున్నారు. నేను అందరు డాక్టర్ల గురించి మాట్లాడతలేను నేను. ఇగో ఇట్లా దోపిడీ చేసి జనానికి దోపిడీ చేసేటువంటి వీళ్ళని చూస్తుంటేనైతే, వీళ్ళను ఇన్ని 100 హాస్పిటల్ ఎట్లుంటాయి, ఇంతమంది పేషెంట్స్ ఎట్లుంటారు? ఇది రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కు, వైద్యం అనేది ఇవ్వాల్సిందే.
అంటే మరి ఇంత మంది ఈడ మంత్రులు ఉన్న తర్వాత అంటే ఇప్పుడు దీన్ని మన కొత్త కూడా ఏం కాదు, ఏంటంటే క్లియర్ గా ముఖ్యమంత్రి చెప్తుండు కదా. ముఖ్యమంత్రి మొన్న అపోలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోయి నేను ఇంకా మెడికవర్ వాళ్ళదే ఇనాగ్రేషన్ పోయి ఆయన ఏం చెప్తాడు, నేను ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటా, 100వ హాస్పిటల్ కట్టాలి, మీరు ప్రైవేట్ హాస్పిటల్ కట్టాలి, 100వ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా నాతోనే నా చేతి మీద జరగాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిండు కదా. అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు పట్నంలో పెద్ద బాబులు, ఇక్కడ దొరలు వీళ్ళు, ఇక్కడ పెద్ద బాబులు అక్కడ పెద్ద దొరలు ఎక్కువ ఉన్నది ముచ్చట. వీళ్ళు ఇంతమంది పేషెంట్స్ అంటే ఒక్కొక్క పేషెంట్ కు కనీసం నువ్వు మినిమం 500 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు అన్నా కానీ అదేంటి కన్సల్టెన్సీ ఫీజు గురించి చెప్తున్నా నేను. ఇక వచ్చినాక నువ్వు పేషెంట్ చూసినావు కదా, ఏ హాస్పిటల్ మన పైకి పోయిన హాస్పిటల్ కూడా చూస్తా కూడా అసలు ఏంది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకో, ఇక్కడ ఏంది పరిస్థితి, పేషెంట్ కొద్దిగా అటు ఇటు ఉండేది ఉంటే సావే కదా. అదే శ్రీగర్భ ఫర్టిలిటీ సెంటర్ ఇదేనా, వాసిష్ట హాస్పిటల్ పక్కకున్నది, ఇదేదో కల్లికట్ట హీలింగ్ కేర్, ఇక్కడ హీలింగ్ కేర్ అని ఉన్నది. అంబులెన్స్ కానీ ఇప్పుడు పిల్లలు స్కూల్ బస్ వస్తున్నది కదా, ఇక్కడ ఆగింది, ఇక్కడ సేమ్ సపోజ్ అంబులెన్స్ వచ్చింది, ఇక్కడ ఉన్నది. జనం ఇమ్మీడియట్ గా పేషెంట్ బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితి ఉన్నది కదా. ఎంతమంది అసలు రోగాలు లేకుంటేనే ఏదో పంటికి నొప్పి అంటే కంటికి ఆపరేషన్ చేసిరని తిన్నాం కదా, సేమ్ అదే. నమస్తే ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ మొత్తం? రైట్, స్కూల్ వ్యాన్ అదే చెప్పారు. జనాలు అయితే ఇగో ఇట్లా రోడ్ల మీద పెట్టి ఈ రోడ్డు మీద హాస్పిటల్ లోపలికన్నా పోవాలి కదా కనీసము. ఎట్లా పర్మిషన్స్, ఎట్లా వీళ్ళు ఎట్లా నడుస్తున్నాయి. చాలా పెద్ద మనుషులు మొత్తం రాష్ట్రాన్ని నడిపేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంత అనుభవజ్ఞులు లెక్క ఉన్నటువంటి ప్రజలు కూడా. రైట్ పా, ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు, మనకు అసలు ఏం కావాలి అనేది ఇప్పటికన్నా. అదే మొత్తం అపార్ట్మెంట్లలో హాస్పిటల్, వీళ్ళకు ఎట్లా పర్మిషన్స్ కాదు, వీళ్ళు ట్యాక్సీలు ఏం కడుతుర్రు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోడ్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, శానిటేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు. పరిచూరి హాస్పిటల్ అటుపోతే కింద మళ్ళీ ఇంకోటి ఉన్నది, అక్కడ కింద ఇంకో హాస్పిటల్ అది, ఇటు పోదాం దాగా దాదా. గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ప్రాపర్ గా ఉండేది ఉంటే ఇప్పుడు ఈ 300 మంది హాస్పిటల్ ఉన్నారు కదా, వీళ్ళందరి గల్లపెట్టలకు వీళ్ళ బ్యాంక్ అకౌంట్లకు ఎవరి పైసలు, పేదోళ్ళ పైసలు పోతున్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు ఇక్కడ పక్కకే గాడక కూతవేటి దూరంలో ఉన్నది కదా, అక్కడ వాళ్ళకి కనుక ప్రాపర్ ఫండింగ్ కనుక ఇచ్చి పెట్టి దాన్ని ప్రాపర్ గా డాక్టర్లు వస్తాడు కనుక చేసేది ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చి రావాల్సిన అవసరం లేదు కదా. గవర్నమెంట్ వ్యవస్థ పెద్దదా, ఇటువంటి ప్రైవేట్ వాళ్ళ వ్యవస్థ పెద్దదా? సో ఇది జనం ఆలోచించాలి. ఇదో ఒకటి ఉన్నది, అలా పిల్లల వైద్యశాల, హాస్పిటల్. ఇది మనం ఒక్క గల్లీలా, ఇది మనం చూస్తున్నది ఒక్క గల్లీ, ఒక్క గల్లీ. గౌతమి పిల్లల వైద్య అది కూడా చూపి, అక్కడ కూడా చూపి. ఇగో మొత్తం తెలంగాణ జనం అంతా చూడాలి. ఇట్లనే హనుమకొండలో కూడా ఇట్లనే ఉన్నట్టున్నది, ఒక వాడ మొత్తం వరంగల్ జిల్లాలో కూడా, కరీంనగర్ మన వాళ్ళు మాఫియా అంటే సామాన్యకు అర్థమైతే కానీ డకాయిట్లు అనాలి ఇప్పటికెళ్ళి. పొద్దుగల మన మీద పడతారు కావచ్చు హాస్పిటల్ వాళ్ళంతా, అదే డకాయిట్లు అంటారా అంటే డకాయిట్ల కానీ ఇంకా పెద్ద పదవి ఉంటాయి, అది కూడా ఎత్తి అంటాం ఇక వేరే భాషలు. గవర్నమెంట్ చేయాలి కదా, గవర్నమెంట్ వీళ్ళు ఓట్లేస్తే ఎవరికి ఓట్లేస్తున్నారు, వీళ్ళు ఫండింగ్ ఇస్తే వచ్చేటోళ్ళ వాళ్ళ దగ్గరనే వాళ్ళకి ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వ బడులు, ప్రభుత్వ వైద్యం. ఏ ఊరు నుంచి వచ్చిర్రు? చెప్పమ్మా. రాయగూడమా? ఎందుకు వచ్చిర్రు? ఇక్కడ హాస్పిటల్ దగ్గర. ఏమైంది బాబుకా పాపకా? బుజ్జికి డెలివరీ అయితే ఎంత దూరం ఈ నుంచి? ఎన్ని ఉంటుంది నాకు తెలియదు, నేలకొండ పక్కన. ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ దవాఖానలు లేవా? దవాఖానలు అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కొండపల్లి ఉందండి. మరి ఆడికి పోలే అంటే ఇక్కడ ఆపరేషన్ చేయించడం అప్పుడు ప్రైవేట్ కి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఆపరేషన్ చేయించడం బుజ్జి చూపించడానికి వచ్చినాయి. ప్రైవేట్ లో చూపించుకోవాలి కదా మనం, ఇంకా ఆప్షన్ ఏం లేదుగా. అంటే గవర్నమెంట్ లో చూపించుకోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఉందిలే కానీ ఇంకా అప్పుడు ఇల్లు చూపించడం అని ఇక్కడికి వచ్చి. ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అమ్మా? పైసలు డెలివరీ ఏడైంది పాప? శ్రావణి. ఇందులో శ్రావణి లాస్ ఎంత డబ్బులు అయినాయి? చెప్పమ్మా ఏమైంది? భయం అనేవి లేదు కానీ అబ్బాయి కట్టుకుని 20,000. ఓకే.
20,000కి ఎట్లా చేస్తారమ్మా ఎక్కువ అయితే? అంటే ఎక్కువ అడిగారు కానీ మేము పేద కాళ్ళకి అడ్డం పట్టుకుని ఉంటారు సార్. అంతే బతిలాడుకున్నాం ఎన్ని హాస్పిటల్ ఉంటాయి చుట్టూ? అడగటానికి అడిగారులే కానీ 830 అన్న నేను ఆ? ఖమ్మం టౌన్ 830 అన్న ఖమ్మం టౌన్ లో 830 హాస్పిటల్. హాస్పిటల్ అన్న సంవత్సరం నాడే నేను వచ్చి 18 నెలలు అయింది. మీదే ఊరు? అది వైరా మండలం. వైరా మండలం. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇటు చుట్టుపక్కల? అక్కడ మన భద్రాచలం అవతల వెంకటాపురం ఉందా, వెంకటాపురం నుంచి వస్తారా? వెంకటాపురం చెర్ల వెంకటాపురం. చర్ల వెంకటాపురం మన బార్డర్. అదే అవతలకి గోదావరి ఉంటున్నా. ఇటు దమ్మపేట ఉంది, దమ్మపేట నుంచి వస్తారు ఈ రూట్ లో, సత్యవేల్ రూట్ లో. ఆ భద్రాచలం రూట్ లో అక్కడ నుంచి మన బార్డర్ నుంచి వస్తారు యువతలు, మన తెలంగాణ బార్డర్ కాడ నుంచి యువతలు వస్తారు. నువ్వు వచ్చినప్పటికే సంవత్సరం కిందనే 840 హాస్పిటల్, 830 హాస్పిటల్. అంత దూరం నుంచి ఎందుకు వస్తారు? దవాఖాన లేవా సార్ ఇక్కడ? అక్కడ ఆ మధ్యలో దవాఖాన లేవు, ఇక్కడ మంచి జరుగుతుందని వస్తున్నారు. ఎవరికి గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ లోకి పోయేటోళ్ళు అక్కడెక్కడ సదుపాయం లేదు, పోతే బతుకుతులని ఆస్తుంటే ఖమ్మం వస్తున్నారు. హైదరాబాద్ పోలేక అక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ చిన్న పెద్ద మొత్తం ఇక్కడికి వస్తారు. 830 హాస్పిటల్ అంటే ఏంది మామూలు విషయమా? ప్రతి గల్లీలో ఈజీగా ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, అట్లా 10-15 అట్లా. మేము ఓన్లీ తిరిగింది ఇప్పుడు ఒకటే గల్లీ తిరిగినాము, ఒక స్ట్రేట్ గల్లీలోకే ఉన్నాం మేము. ఇంకా ఇటు పోతే ఇవన్నీ అటు చూడరు. ఇక ఈడొకటి ఉందా, ఈడేంది ఇది శ్రీరక్షనే. ఇటు పోతే ఆ వేణు ఉన్న. నమస్తే, బాగున్నారా? ఇది శ్రీరక్ష, ఇందా ముందుదేనా? ఇది ప్రశాంతి, అవతల రక్ష. ఇవన్నీ హాస్పిటల్స్. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది, ఒక 1000 పడకల హాస్పిటల్ కనుక ఉండేది ఉంటే దీంట్లో అసలు యాక్చువల్ గా ఏంటంటే 80% ఎగిరిపోతుంది నువ్వు ప్రాపర్ గా కనుక పెడితే. ఇప్పుడు ఇంట్లో మీకు పార్ట్నర్షిప్లు పెట్టుబడులు అంతా ఎవరు ఉంటాయి? లీడర్లే ఉంటాయి. పెట్టుబడి లేని పర్సెంటేజ్ పోతుంది అంతే. లేకపోతే వాళ్ళు ఎలక్షన్ ఫండింగ్ పోతుంది, కింది నుంచి మీ దాకా మొత్తం పోతుంది కదా. ఎవరుంటాయి? ఏందిగా డాక్టరా? అదే, అది కూడా దుకాణమే. అది కూడా అలా కూడా సర్జరీ చేసేవి ఉన్నాయనుకో. నమస్తే. సో ఇట్లా అన్ని హాస్పిటల్స్. ఇక్కడ శ్రీరక్ష అని ఒకటి ఉన్నది, ఇక అటు పోతే షాన్వి అని ఇంకొక హాస్పిటల్ ఉన్నది. ఏ మూలలో చూడ హాస్పిటలే ఉన్నది గల్లీ మొత్తం. మనం ర్యాండమ్ వచ్చి అడుగుతున్నా ఆయన అయిపోబట్టారు. 830 హాస్పిటల్ ఉన్నాయని చెప్పి ఖమ్మం టౌన్ లో. అంటే ఈ 2-3 గల్లీలలో మనకు వాళ్ళు చెప్పిన 300 హాస్పిటల్ ఈ ఏరియాలో ఉన్నాయని చెప్పని. ఈ నెహ్రూ నగర్ కాలనీలో ఇక్కడనే గనిగనం హాస్పిటల్ పాడైనాయి. రమా హాస్పిటల్ అట. రమా ఆ గల్లీ కూడా మొత్తం అటే ఉన్నది. అటు హాస్పిటల్ లెఫ్ట్ వాకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయేద్దా? రమా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్. ఇంతకుముందు మనం అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగినాం కదా, నేను, పృథ్వీరాజ్ గారు, మేమంతా. ఖమ్మంలో ఒక 4-5 గల్లీల్లో దాదాపు ఒక 300 పైన హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు మొత్తం టౌన్లో 830-90 హాస్పిటల్స్ ఉన్నాయి. అసలు ఎట్లున్నాయంటే జనరల్గా హైదరాబాద్లో ఒక గల్లీకి పోతే అన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి, వైర్లు అమ్మేవి, తీగ అవి, బల్బులు అమ్మేవి. లేకపోతే హార్డ్వేర్ షాప్లు ఉంటే హార్డ్వేర్ షాప్కి మొత్తం గల్లీ ఉంటుంది. సో ఇక్కడ ఖమ్మంలో 800 అంటే దాదాపు ఒక 300 ఒక ఏరియాలో ఉన్నాయి. అన్ని అంతా మార్వాడి దుకాణాలు ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్స్. అదేమో కిటకిటలు ఆడుతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఉన్నది అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం. వేరియేషన్ చూపించాలి కదా, తేడా ఏందన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో. అంబులెన్స్కి పని లేదు, ఆసుపత్రికి కూడా అసలు జనం ఇట్లా కనబడతలేదు. ఇది ఎంట్రన్స్, ఇదేమో హాస్పిటల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎంట్రన్స్ ఇది. అదేమో నీకు మాతా శిశు ఆరోగ్య కేంద్రం. సో ఈ డెలివరీలకు సంబంధించింది అనమాట అదంతా కూడా. సో అయితే మీరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు హాస్పిటల్ ఇంత ప్రశాంతంగా ఉంటుందా? మరి ఇక్కడ ఎందుకు ఇంత ప్రశాంతత ఉంది, అక్కడ ఎందుకు కిటకిటలు ఆడుతున్నాయి అంటే జనం ఎవరు వస్తలేరు ఇక్కడికి అన్నారండి. చూస్తున్నారు కదా ఎట్లున్నదో. ఇంత సైలెన్స్ ఏందన్నది అర్థం కావట్లేదు నాకు. శ్మశాన ప్రశాంతత కనబడుతుంది నాకు ఇక్కడ. శ్మశాన ప్రశాంతత దారుణం. అంటే ఇక్కడ ఉండాల్సిన పేషెంట్స్ పైసలు కట్టి అక్కడికి ఎందుకు పోతున్నారు అంటే, దీని మీద ప్రాపర్ రీసెర్చ్ చేస్తే ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, అవసరం ఏంది, పేషెంట్ల తాకిడేంది, దానికి తగ్గట్టుగా ఉన్నారా, థియేటర్లు ఎన్ని ఉన్నాయి, సరిపోయిన ఉన్నదా, వాళ్ళకు కరెంట్ పవర్ పర్ఫెక్ట్ ఉన్నదా, శానిటేషన్ స్టాఫ్ ఉందా, అంతా డైలీ వేస్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టే కదా మొత్తం. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు పక్కకు హాస్పిటల్స్ ఎంతమందికి ఎంత షేర్స్ ఉన్నాయి చూడండి, ఎంత ప్రశాంత
ప్రశాంతంగా. అక్కడ ఒక మామూలు ఒక్క హాస్పిటల్, చిన్న హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తేనే మనం నిలబడలేకపోయినాం. సందర్శకుల పేషెంట్ల వేళ సందర్శకుల వేళలు 7 నుంచి 8 గంటల ఉదయం అటెండర్స్, 12 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు మనం సందర్శకుల టైంలోనే వచ్చినాం. చిన్న ఒక చిన్న హాస్పిటల్, మనం పోయిన హాస్పిటల్, ఏ చిన్న హాస్పిటల్ చూసినా గానీ ఒక 150 నుంచి 200 మంది ఉట్టికి కారిడార్లో తిరుగుతారు. కారిడార్లో ఈరోజు పొద్దున్న లోపే రావాలి, సాయంత్రం ఈ టైంలో రావాలి. జనరల్ గా అట్లా ఉండదు కదా హాస్పిటల్ అన్నమాట. ఎనీ టైం 24/7 ఉండాల్సిందే. అవును. ఇంకా ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఇంకా 2 గంటల వరకు 2 గంటల నుంచి ఇంకోరికి డ్యూటీ చేయాలి, మన మధ్య నుంచి రాత్రి వరకు ఒక డ్యూటీ చేయాలి. అట్లా చేయాలి కదా. మేము 18 గంటలు పని చేస్తున్నా, 20 గంటలు పని చేస్తున్నా అని ఆడ కూర్చొని మాట్లాడు కదా. హాస్పిటల్ పని చేస్తున్నాయా లేవో అనేది వాటికి చూడాలి. చూడాలి, జనం కూడా చూడాలి అదంతా. హెల్ప్ డెస్క్ క్లాస్ వీళ్ళందరూ, ఈ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారా, అసలు వస్తారా, వీళ్ళు ఏందనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రతి డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఒబేస్. ఇప్పుడే వచ్చారా? అడిగారా డాక్టర్స్ ఉన్నారా? ఓకే. కౌంటర్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నది కదా. ఇది ఎంప్లాయీస్ హెల్ప్. ఇదేంటి ఇది క్లోజ్ ఉంది. హెచ్హెచ్ఎఫ్ ఇది లాక్ వేసినారు, క్యాజువాలిటీ ఇంజెక్షన్ అది లాక్ వేసినారు. ఈ టైంలో పని చేయమనుకుంటాను నేను. సో ఇది ఖమ్మం ఆసుపత్రి పరిస్థితి. క్యాజువాలిటీ ఒకటే. రిజిస్ట్రేషన్ ఉన్నారు, ఆయన ఎవరో కూర్చొని పేషెంట్ రిజిస్ట్రేషన్. ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ నడుస్తుందా అండి? ఒకసారి బయట ఇక్కడ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ వచ్చారు ఇవాళ, అయిపోయిందా? అంటే ఇప్పుడు ఉండదా మళ్ళీ? 5కి అయిపోతుంది. అంటే తర్వాత వస్తున్న పేషెంట్స్కి ఎట్లా? మరి ఇప్పుడు నాకు 6 గంటలకు ఏదన్నా ప్రాబ్లం అయ్యింది ఎట్లా దెన్? అంటే ఎమర్జెన్సీ డాక్టర్స్ ఇంటిమేషన్ తీసుకుంటారు. డాక్టర్స్ ఇంటిమేషన్ తీసుకుంటారు. సర్జరీస్ మీ డ్యూటీ ఎంత వరకు? 5 వరకు. లోపల అంటే మీరు 5 తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ కౌంటర్ మీద ఎవరు ఉండరు ఇంకా? ఉండరు సార్. ఇక్కడికి వస్తే వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు. ఇంకా రిటర్న్ ఏముండదు. ఇప్పుడు మనకి ఓన్లీ అంటే ఐపీ అనేది ఉండదు కదా ఈ టైంలో. డాక్టర్స్ ఐపీఎం ఉండదు కదా. సో ఇప్పుడు ఏమైనా పేషెంట్ అర్జెంట్ పేషెంట్స్ వస్తే ఐపీ తీసుకోరా? తీసుకుంటారు సార్. ఇది మనకు ఆరోగ్యశ్రీ అంటే ఓన్లీ ఆపరేషన్స్ అయితే కదా. ఆపరేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం డాక్టర్స్ చేసేస్తారు. అంటే మనకేమి రిటర్న్ పంపించడం ఏముండదు. ఓకే. ఈ టైం ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది హాస్పిటల్? అంటే ఖాళీగా ఓపీ అయిపోయింది కదా. ఓపీ అయిపోయింది కదా. అంటే ఓపీ కంటిన్యూ ఉండదు. ఓపీ 2 వరకు ఉంటుంది. 2 వరకే ఉంటుంది. 2 తర్వాత ఓపీ ఏది ఉన్నా కానీ ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటే చూస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా స్నేక్ బైట్ అయింది, స్నేక్ బైట్ అయింది అలాంటి క్యాజువాలిటీ ఉంటుంది, జాయిన్ అయిపోవాలి, వచ్చేసి జాయిన్ అయిపోతారు. ఓపీ అయిపోతుంది. కానీ ఇప్పుడు పక్కకు మేము ప్రైవేట్ హాస్పిటల్లో పోయినాం. అసలు ఏంది ఉసుకపోస్తే రాలని జనం ఉన్నారు. ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారా? మేము పరిశాన్ అయినా ఏంది జనం అని. కానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ప్రశాంతంగా ఉన్నది. అంటే ఓపీ అయిపోతుంది కదా సార్. ఓపీ అయిపోతుంది. ఏమన్నా కాలు ఇరిగినా చేతులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా తీసుకుంటారు. క్యాజువాలిటీలో ఉంటారు డాక్టర్స్, రౌండర్ లాగా ఉంటారు. ఏదైనా ఉన్నా కాల్ డ్యూటీ ఉంటుంది. అన్ని నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఓపీ అయితే ఇప్పుడు చూపించుకోవడానికి లేదు. 2 వరకు లాస్ట్. సో ఇక్కడ ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక రెగ్యులరా డైలీ వేజెస్? కాంట్రాక్ట్ ఏజెన్సీ. ఓకే. హలో అండి, ఇది ఓపీ అండి? ఎంతమంది పేషెంట్స్? ఇప్పుడు ఓపీ చూడడానికి లేదా? ఓకే. డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు ఎట్లా? వాళ్ళకి కూడా రాస్తారు సార్, రాస్తూనే ఉంటారు. అందరూ చూసి పంపిస్తారు. అంటే ఆయనే రాసేస్తాడు? ఆయనే రాసేస్తారు. ఓకే. ఇక 3 డాక్టర్లే నైట్ వరకు? డే నైట్ 1:30 2 కానిస్తారు. ఓన్లీ 3 డాక్టర్లు 2:30. పొద్దున ఎవరు ఉంటారు? మిగతా మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ఉంటుంది సార్. పొద్దున అంటే 2 గంటల వరకు ఉంటారు. ఉంటుంది సార్. ఇంత ఖాళీ ఉంది హాస్పిటల్. బయట ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లా కిటకిటలు ఆడుతున్నాయి.
ఇప్పటిదాకా జనం రెస్ట్ అయిపోయింది సార్, ఇప్పుడే అయిపోయింది. ఇప్పటిదాకా ఉన్నారు, వచ్చిన పేషెంట్ వచ్చా ఇచ్చేసాం, వెళ్ళిపోయారు. ఎన్ని బెడెడ్ హాస్పిటల్ ఇది? వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు వస్తారు. ఎన్ని బెడెడ్ 400 ఎక్కువ ఉంటుంది సార్. 400 ఫుల్ ఉందా మొత్తం? దాదాపు ఫుల్లే ఉంటుంది సార్, ఫుల్లే ఉంది. అసలు వాటిలో వచ్చేటోళ్ళు పేషెంట్లు జాయిన్ అయిన వాళ్ళకి బెడ్స్ దొరకట్లేదు. ఇన్ పేషెంట్ ఏ ఫ్లోర్? జనరల్ వార్డ్. మొత్తం ఎంఎండబ్ల్యూ ఎఫ్ఎండబ్ల్యూ కింద కింద ఉన్నాయి సార్, మొత్తం అన్ని ఫ్లోర్లు ఉన్నాయి. ఎట్లా పోవాలి? ఏ పేషెంట్? ఎంఎండబ్ల్యూ జనరల్ వార్డ్కి ఎట్లా పోవాలి? జనరల్ అంటే ఫీమేలా మేలా? మేల్ ఆర్ ఫీమేల్? ఫీమేల్ ముందు పోవాలి. మీరు రెగ్యులర్ ఎంప్లాయా? లేదు సార్, పొద్దున 10ంటికి ఇచ్చిన బ్లడ్ 10ంటికి బ్లడ్ ఇచ్చారు. ఇంత 3ంటికి రమ్మాండు. నేను 3ంటికి రాకుండా 5ంటికి వచ్చా. ఎంత మటుకు అది రిపోర్ట్ ఇవ్వాల. ఓకే, ఏం రిపోర్ట్? అంత పెద్దదా రిపోర్ట్? బయటికి పోయి వచ్చేదా? రావాలని పిల్లగలదండి. ఓకే, ఆ రిపోర్ట్ ఎంత మటుకు ఇవ్వాలి మరి వాళ్ళు. ఏంటి అసలు లెక్క చేయట్లే మనుషుల్ని. గవర్నమెంట్ ఏంటి అసలు మమ్మల్ని ఏం పట్టించుకో. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలు ఆడుతున్నారు బాగానే, పట్టించుకోవట్లేదు సార్ అసలు మమ్మల్ని. ఏం పట్టించుకోవట్లేదు. మధురండి. మధుర నుంచి వచ్చారు, బట్టి గారి నియోజకవర్గం. అవును. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వచ్చినాము, మొత్తం ఇట్లా జనాలు దుమ్ము ఉన్నారు. ఇట్లా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. ఆడనేమో అంతమంది ఉన్నారు, ఇక్కడ జనం ఎందుకు? అది ఎప్పటికి ఉండాలి కదండి. అవి అసలు డాక్టర్లు కూడా పట్టించుకోవట్లేదు అండి. అవి కూడా మనుషులు లెక్కట్లేదు సార్ మనుషులు లెక్కట్లేదు అసలు. మనుషులు అసలు లెక్కట్లేదు. అది వాళ్ళేం గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పట్టించుకున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే జనం ఉన్నారు. మొన్న నేను అదే మదర్లో హాస్పిటల్ పోయా, పోతే కాళ్ళు వాసినాయండి. మరి పోయినాయి అంటే మాటలు రాసిచ్చాను, ఏంతంతలా వాసినాయి కాళ్ళు. ఇంకా ఎక్కువైనా మానేసా. ఇక అసలు పట్టించుకోరండి డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు అసలు పట్టించుకోరు. మా జీతం మాకు రాదా అన్న ఉద్దేశం వాళ్ళది. మనం కూడా అట్లే ఉన్నాం కదా. ఇప్పుడు జనాలకి మరి మాకు బాగానే కదా సార్ మేము వచ్చేది. ఇప్పుడు మనకు వైద్యం ఎందుకు లేదనేది మనం అడుగుతలేం కదా. అడిగితే చెప్తున్నారు, ఏమన్నా చెప్పట్లేదుగా, వైద్యం చెప్పట్లేదుగా. ఇటు రాస్తున్నారు, పోతున్నారు, అయిపోతుంది. ఓట్లు వేసేటప్పుడు అది మర్చిపోతున్నాం కదా. ఓట్లు వేసేటప్పుడు కాదు సార్, ఓట్లు ఎప్పుడు మనం రాస్తున్నారు, నాకు ఏం చెబుతున్నారు, మాకు వాళ్ళు సమాధానం ఏమైనా చెబుతున్నారా? పలానా రోగం అని చెబుతున్నారా? ఏం చెబుతున్నారు? డాక్టర్ గారు ఏం చెబుతున్నారు? ఏం రోగం అని చెబుతున్నా పెట్టుకొని కూడా చేయకూడదు పట్టుకోరా. మీరు చెప్పిన బ్లడ్ టెస్ట్ కౌంటర్ ఉన్నదా? అది 21 ఉన్నదా? రిసిప్ట్ ఉన్నదా? తీసుకుపోయి స్లిప్ ఎన్నింటికి రమ్మన్నారు మిమ్మల్ని? 3ంటికి రమ్మన్నారు సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30. మరి నేను ఎన్నింటికి వచ్చా? మరి అది ఇవ్వాలగా. అదేమంటే పోతే 7ంటికి రావాయా అని అంటాను. 7ంటికి రావాయా అంటాను. నాకు చదువు రాదు. ఇప్పుడు ఈ సిబి ఇది వచ్చిందా మీద రిపోర్ట్? రాలేదండి. ఎప్పుడు ఇచ్చారు? ఈ సిబిపి ఎంత గంటలు వచ్చేదేనా? సిబిపి అంతే, ఎల్ఎఫ్టి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇది కూడా ఇమీడియట్ గా వచ్చేది. పామ్ కార్డుదా? అయితే దీన్ని ఎంత అర్జెంట్ గా రావాలనుకుంటున్నా. ఓ, ఇది పామ్ కార్డుదా? ఇంతవరకు రిపోర్ట్ రాలే. పేషెంట్ బానే ఉన్నాడా మరి? ప్రస్తుతానికి బాబు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను వచ్చింది మొన్నలేండి. మొన్న వచ్చారు? మొన్న శనివారం వచ్చింది. ప్రైవేట్ కింద పోలే? ప్రైవేట్ గా అంటే ఇప్పుడు పైసలు చూస్తున్నారా? అంటే పర్లేదా? ఎట్లుంది? ఈ టెస్టులు రాకుండా వాళ్ళ మటుకు ఏం చేయగలుగుతారు? టెస్టులు కాడికి పోతున్నాయి. పొద్దునిచ్చారు టెస్ట్? పొద్దునిచ్చాను. బ్లడ్ రాగానే టెస్ట్ చేయలేదా? ఇచ్చి తీసుకుంటున్నారు, ఏదో స్ట్రక్ అయిందా లేదా అని చూస్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు అందుకే వెళ్తున్నాం. 22 నంబర్లో ఉంటారని చెప్తే వెళ్తాం. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యువేషన్. ఇది చాలా ప్రశాంతంగా ఉన్నది. ఏ రూమ్, అన్ని రూమ్లకు డోర్. ఇగో చర్మ వ్యాధుల ఏమంటారంటే ఇది ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటుంది. ఎందుకు 24/7 ఉండొద్దు? అట్లీస్ట్ రాత్రైనా ఓపీ ఉండాలి కదా. ఇది చూడండి, ఛాతీ వ్యాధుల ఓపీ గది, పల్మనాలజీ. చాలా ఇంపార్టెంట్ వైద్యం కదా, అర్జెన్సీ ఉన్న వైద్యమే కదా ఇది. ఇప్పుడు ఏమంటున్నారంటే క్యాజువాలిటీలో ఒక 3 డాక్టర్లు ఉన్నారు. జనరల్ మెడిసిన్ ఆయన మొత్తం అందరికి అదే మెడిసిన్ రాయాలి. మెడిసిన్ రాసి ఏమైనా ఇబ్బంది ఉంటే రేపు పొద్దుగాల రా అంటాడు. అంతే కదా? అంతే. గుండె నొప్పి, అన్నిటికీ ఒకటే. ఏది నొప్పి అయినా, ఆర్జం నొప్పులు, గిరిజం నొప్పి, ఏ నొప్పులు ఉన్నా అంతనే. ప్రతి డిపార్ట్మెంట్ కి 3 మహిళా మెడికల్ ఓపీ, వయోవృద్ధుల క్లినిక్, పురుషుల మెడికల్ ఓపీ గది. బియ్యం కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. బియ్యం ఇస్తాడా ఏంది? టైమింగ్ వార్డ్ రౌండ్ టైమింగ్స్ 9 to 10:30.
సో ఇది మన ప్రభుత్వ వైద్యం పరిస్థితి. ఆ? పైననేమో పేర్లేమో చాలా డాక్టర్ల పేర్లు ఉన్నాయి. మరి డ్యూటీల ప్రకారంగా ఒకవేళ అట్లా లేకున్నా ఇంకా రిక్రూట్మెంట్ చేసినా కానీ 24 hours అవైలబుల్ ఉంటట్టయితే పెట్టాలి కదా. ఇప్పుడు 4-10 మంది పేర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ అలా. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, యూనిట్ చీఫ్, డాక్టర్స్ తయారైతున్నారు కదా, రిక్రూట్ చేసుకోవాలా. ఇంకో ₹1,00,000 జీతం ఎక్కువ ఇవ్వండి అవసరమైతే. ఏమైంది బ్రదర్, ట్రీట్మెంట్ ఓకేనా? చూసిండా డాక్టర్? అందులో నా అవతల బ్లడ్ టెస్ట్కి వచ్చిరా? కట్టు గదే అట. మరి కట్టు కట్టేది క్లోజ్ అయితే ఎట్లా? మరి ఎవడు కట్టాలి కట్టు? తాళం ఉన్నది. కట్లు కట్టే గది క్లోజ్ అయింది. ఈసీజీలు, అల్ట్రాసౌండ్లు, ఎక్స్రేలు ఇవన్నీ నడుస్తున్నాయా? సో రేడియాలజీ విభాగం అంటే ఇది. ఎక్స్రే డిపార్ట్మెంట్స్, ఈసీజీ, సిటీ స్కాన్ బంద్. సో ఇది సిటీ స్కాన్ క్లోజ్. ఈసీజీ రూమ్ లో ఎవరు లేరు. ఎక్స్రే పరిస్థితి ఎక్స్రే రూమ్ ఇది కూడా క్లోజే. మేడం ఓపెన్ ఉందా? లాక్ వేసినారు. ఇప్పుడు ఇంతవరకు ఎక్స్రే కోసం వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఓకే. అంటే కేసెస్ ఎన్నో లాస్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఇంతమంది జనం ఉన్నప్పుడు రెగ్యులర్ వస్తూనే ఉంటాయి కదా కేసెస్. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే లాక్ చేసి వెళ్ళి కూర్చున్నాను నేను అక్కడ. ఎంతమంది ఎన్ని ఎక్స్రేలు తీసారు ఇవాళ? ఇప్పుడు మాత్రం 390 వచ్చాయి. అరౌండ్ 8 to 2 వరకేమో 300 వచ్చాయి. ఇప్పుడు ఒక 20 వచ్చాయి. కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం నార్మల్ ఉంటాయి. మార్నింగ్ ఓపీ ఉండదు కాబట్టి నార్మల్ ఉంటాయి. మార్నింగ్ మాత్రం 250-300 అలా. ఫిలింగ్స్ ఇవ్వ సార్, డైరెక్ట్ డాక్టర్ కి ఆన్లైన్ గ్రూప్ ఉంటది, అందులో పెట్టేస్తాను. 2 నిమిషాలు వీడియో లైవ్ నడుస్తుంది. ఇదండి ఇది మిషన్ ఇప్పుడే వార్డుకి వెళ్ళింది. క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ పంపించాం. ఎందుకు క్యాజువాలిటీలో ఒక మిషన్ ఇక్కడ మిషన్ ఉండదు కదా? క్యాజువల్ లో యాక్చువల్గా అయితే ఎయిర్ఫోర్స్ పేపర్ అది కొంచెం లేదు అనేసరికి ఈ రోజు ఒక్క రోజే పంపించాను నేను. చిన్న కాస్ట్ కదండి ఈసీజీ మిషన్ అంటే, అది పెద్ద లక్షలు అయ్యేది కూడా కాదు కదండి. ఉండదు సార్ మిషన్. గవర్నమెంట్ 3 లక్షల కోట్ల బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెట్ అంటే అది వస్తుంది సార్. ఈ రోజు ఆఫ్టర్నూన్ కొంచెం పేపర్ ఏదో డిస్టర్బెన్స్ ఉందని పంపించాను. క్యాజువల్ గా అయితే ఈ మిషన్ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది. మీరు రెగ్యులర్ రాస్తున్నారా లేకపోతే మీరు మాది కాంట్రాక్ట్? అవుట్ మీది అవుట్ సోర్సింగ్ ఏనా? వస్తున్నాయండి. ఏ రోజు పడుతున్నాయి? ఫస్ట్ ఎస్టర్డేనే పడింది మంచి. ఈ మంత్ పడింది ఫస్ట్. మీ స్పెషలైజేషన్ ఏంటిది? నా ఈసీజీ టెక్నీషియన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సిటీ స్కాన్ బంద్ అండి? ఇది లేదా? ఇయర్స్ నుంచి వర్క్ చేయట్లేదు. ఇది లేదు. ఓకే ఎంఆర్ఐ అవన్నీ అటువైపు. ఓకే. మరి సిటీ కావాలంటే ఎట్లా? లేదు ఇక సిటీ లేదు. అది ఓన్లీ స్కానింగ్స్ అండి. ఇది ఎక్స్రే డిపార్ట్మెంట్ కదా, ఇది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి 34 ఉంది నెంబరు, అక్కడ పెట్టేశారు అండి. అటు అల్ట్రాసౌండ్, సిటీ అవన్నీ అటు పెట్టేశారు. ఇక్కడ క్లోజ్ చేసి సిటీ అటు పెట్టారు. ఎంఆర్ఐ ఉస్మానియా, గాంధీలో తీయడమే పెద్ద కష్టం. ఈడేముంటది. ఇక్కడ క్లోజ్ అయితే ఇదంతా ఏంటిదండి? ఇటు సార్ ఎక్స్రే రూమ్ చూపిస్తారా? ఉన్నారా పేషెంట్ లోపల? ఓకే. సంబంధించిన ఆన్లైన్ సిస్టమ్ అంతా అక్కడ ఉంటుంది. అంటే నియర్ గా ఉండే డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి రూమ్ ఇక్కడ ఉంది, మొత్తం ఆన్లైన్ మొత్తం అక్కడ ఉంటుంది. ఫిలిం ఏమి ఉండదు. ఎక్స్రే కోసం జనరల్ గా అంటే మీరు పేషెంట్ 15 మినిట్స్ ఖచ్చితంగా పడింది. 200-300 తీసాము ఇవ్వాలంటే ఒక సెంటర్ ఉన్నది. సో పేషెంట్ వెయిటింగ్ కూడా చాలా టైం ఉంటుంది, తప్పదు కదా, చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కరిని మేము ఇక్కడ కొట్టి అక్కడికి వెళ్ళి ఆన్లైన్ చేయాలి కదా, ఖచ్చితంగా 15-20 పేషెంట్ ఎక్స్రే అన్నప్పుడు మళ్ళీ అది పేషెంట్ ఉంటది, ఓపీ ఉంటది, ఎంత కష్టం అవుతుంది. చాలా కష్టం.
అదే అంటున్నా ఇంత చిన్న ఇక్కడ ఇంకోటి హాస్పిటల్ కదా ఎంత డర్ట్ ఉన్నది చూడండి అది చూడ కింద కెమెరాలు పెట్టి చూపిరది గిట్లుంటది హాస్పిటల్ ఏదో బండ్లది వెహికల్ అది ఆయిల్స్ పెట్టేసరికి చూడొచ్చు ఒకసారి చూపిండి ఎంత ఒకసారి మీరు జరగదు ఇగో ఇది చూడండి పెచ్చలు చూడరు ఇది హాస్పిటల్ ఇది ఎక్స్రే రూమ్ ఇది యాక్చువల్గా ఆ పెచ్చలు చూడరు పైన చూడరు ఇదంతా గుద్దే పడుతుంది ఇదంతా ఉట్టిగానే ఇట్లా గుద్దుతే ఇన్పేషెంట్స్ తీసుకొస్తారు ఇది ఎట్లుండాలి ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లుంటుందా అసలు ఈ పరిస్థితి ఉంటుందా అందుకే గవర్నమెంట్ హాస్పిటల్కి రారు వీటిని సంపి పడేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ సంపి పడేయాలి ఇగో ఇట్లనా ఇది చూడు ఒకసారి జనం చూడాలి ఇవన్నీ చూడాలి మనం ఎటువంటి నాయకులకు ఓట్లేస్తున్నాము ఓట్లేసిన నాయకులు మనకు ఎటువంటి వైద్యం ఇస్తున్నారో చూడాలి ఇవి చేసినాక ఎందుకు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో శ్మశాన మౌనం ఎందుకు ఉంటుంది గట్టిన సో అప్పుడు ఇన్ఫెక్షన్ అంటారు వీడికి పోతే సార్ ప్రాపర్ గా లేదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని బాధ్యత ఎవరిది అదంతా ఇక బూజు చాలా చిన్నది ఎంత దరిద్రం ఎంత దీనికైతే ఇక్కడ లేదు చూడరు కిటికీలు కూడా లేవు దీనికి పైన మొత్తం బూజు ఉంది పేషెంట్కి అదే కదా ఇది ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఇది బూజులు మొత్తం బూజులు ఇక సో ఇది ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యువేషన్ ఇది లోపల మొత్తం ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు అది పేషెంట్ల మీద పడ్డ కథమే అంతే సంగతి మట్టి కుప్పలు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు అంతా ముగ్గురు ఒక ఆయన జమానా నుంచి మంత్రి ఉంటాడు ఇవన్నీ చూపి అబ్బా గట్టిగా ఇవన్నీ టాయిలెట్ బ్లాక్ లో పని జరుగుతుంది మెడికల్ వార్డు బయట మట్టి కుప్పలేంటిది ఇది మెడికల్ వార్డు ఒకసారి విజువల్ ఇక్కడికి వెళ్ళి ఆ విజువల్ ఆ పైన విజువల్ తీరు అవుతుంది లోపలిది మనం అటు పోతే అర్థమవుతుంది బిల్డింగ్ సిచ్యువేషన్ చూడండి మొత్తం అంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది ఇది శిథిలావస్థలో ఉన్నది ఖమ్మం మరి కొత్త బిల్డింగ్ కట్టిర్రా ఇదే బిల్డింగా కొత్తది కడుతున్నారా ఇదేనా ఇదే ఇంకా పవర్ బోర్డు పద సో ఈ సిచ్యువేషన్ లో ఏ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ వార్డు వృద్ధ చికిత్స వార్డు జనరల్ వార్డా అండి జనరల్ వార్డా బాగానే ఉంది అమ్మంతా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ బెడ్స్ కన్నా ఇక్కడ ఇంకా బెడ్స్ మిగిలి ఉన్నాయి ఇది ఏ వార్డ్ అండి ఇది ఫీమేల్ జనరల్ ఫీమేల్ మెడికల్ వార్డ్ PMW మైక్ పెట్టానా ఇద్దరికి పెట్టాలి పొద్దున్న 2 ఇంజక్షన్లు ఇచ్చారు ఓకే బెడ్షీట్లు ఏం లేదా కప్పుకోవడానికి ఏమి ఇవ్వలేదా చూయించుకోవడానికి వచ్చిరా ఓకే మందు పెట్టిరా మరి ఇది
సో ఎంతమంది పేషెంట్లు ఉన్నారని ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఇక్కడ? 38 బెడ్స్ ఉన్నాయి. సో ఎంతమంది పేషెంట్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 10 ఇప్పుడు 3 అడ్మిషన్స్ వచ్చినాయి మొత్తం. ఓకే, మొత్తం ఎంత ఉన్నారు ఇప్పుడు? 23 ఉన్నారు. ఇంకా 15 బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. ఓకే, అంటే డైలీ ఖాళీగానే ఉంటాయి కొన్ని బెడ్స్? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే డైలీ డిశ్చార్జెస్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, అక్కడ పక్క గల్లీలోకి పోయినాం, ప్రైవేట్ హాస్పిటల్స్ 300 హాస్పిటల్ ఉన్నాయి కదా, అందులో ఏది ఖాళీగా లేదు. జగన్ ఎగబడుతున్నారు ఇట్లా. ఇలానే ప్రశాంతంగా ఉన్నది, బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తలేరు అన్నది పాయింట్. అంతే కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తలేరంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి కదా, సమస్య. ఎందుకు చాలా మంది వస్తూనే ఉంటారు. అక్కడ ఎమర్జెన్సీలో ఉంటారు. ఇప్పుడు ఎంతమంది? 3 డాక్టర్స్ ఉన్నారు అక్కడ ఎమర్జెన్సీలో ఉంటారు, ఆన్ డ్యూటీ డాక్టర్స్. క్యాజువాలిటీలో 3 ఉన్నారు అక్కడ. ఓకే, వాళ్ళే ఓపీ చూస్తున్నారు, వాళ్ళే జనరల్ చూస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఒక పేషెంట్ ఏదైనా సీరియస్ కండిషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ఎమర్జెన్సీ ఫోన్ చేసి పిలిపించేస్తాం సార్. ఓకే, ఇక్కడ ఉన్న డాక్టర్ ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ వేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈమె ఎప్పుడు వచ్చింది? ఈమె చూడాలి, పుస్తకం చూసి చెప్తాను. ఎన్ని గంటలకు వచ్చినావు అమ్మా? 1 గంటకు వచ్చినావు. ఎంతమంది? ఏ డాక్టర్ వచ్చిండు మీ దగ్గరికి? మేడం గారే వచ్చారు. డాక్టర్ గారు ఎవరు రాలేదు, రక్త పరీక్ష కూడా చేయలే, జ్వరం ఏంది కూడా తెలియదు. 1 గంటకు వచ్చారు. ఒక 2 ఇండిషన్లు చేశారు, డాక్టర్ గారు వచ్చారు, చేస్తారులేమ్మా అన్నారు. మేము ఉండోళ్ళం అయితే మంచి హాస్పిటల్కి పోయేవాళ్ళం, లేని వాళ్ళమేగా ఎక్కడికి వచ్చింది. బేసిక్ గా ప్రైవేట్ హాస్పిటల్కి మనం ఎంటర్ కాగానే 2 డాక్టర్లు వెనకాల ఉంటారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు, ఫస్ట్ ధైర్యం చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న ఒక నర్సు వచ్చింది, ఆమె జనరల్ గా ట్రీట్మెంట్ చేసింది, బాగానే ఉన్నావు కదమ్మా, డాక్టర్ వచ్చినప్పుడు చూస్తారులే అని వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళు జస్ట్ హ్యాంగింగ్ చేసుకున్నారు, కొట్టేసుకుని వదిలి పెట్టారు, వచ్చేసారు. నిన్న మన నాటి ఎప్పుడు వచ్చినా ఈ రోజు మార్నింగ్ 7:30. మార్నింగ్ 7. ఏమైంది? ప్రాబ్లం ఏంది? జస్ట్ హ్యాంగింగ్ సార్, గొడవ పెట్టుకుని హ్యాంగింగ్ చేసుకుని వచ్చేసారు. రిలీజ్ అయింది, మొత్తం ఓకే చేశారు. వాళ్ళ బాబు చేసుకొచ్చారు, కొంచెం నార్మల్ ఉంది, మాట్లాడుతున్నారు. బట్ పొద్దున శాంతిలో 6 o'clock తీసుకున్నారు. 3 గంటలకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏం రాలేదు, ఎక్స్రే చూశారు, నార్మల్ ఉంది. ప్లస్ సిటీ స్కాన్ ఒకటి చేశారు, లెఫ్ట్ సైడ్ చేశారు. ఎవరో చూసిన వాళ్ళు లేరు సార్, డాక్టర్ రాలేదు. మార్నింగ్ ఏం చెప్పారంటే, రౌండ్స్ కి డాక్టర్ గారు వచ్చి చెప్పాక అది నార్మల్ ఉందా మామూలుగా ఉందా దాన్ని బట్టి డిశ్చార్జా లేదా అని చెప్తా ఉన్నారు. ఇంతవరకు డాక్టర్ గారు ఏం రాలేదు, తీసుకొచ్చి పెట్టేసాం. డాక్టర్ రాలే, ఇంజక్షన్ చేస్తారు. మా అక్కయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలు, ఇద్దరు బిడ్డలు. సో ఇంతవరకు డాక్టర్ గారు రాలేదు. అడిగారా మరి వెళ్ళి ఎందుకు రాలేదు డాక్టర్ అని? అడగలేదు. సిస్టర్ ని ఇందాక గొరుకొస్తుందని సిస్టర్ అని అడిగితేనే వాళ్ళు సీరియస్ అయ్యారు. ఎట్లుంది కండిషన్ ఏంది? ఇప్పుడు వరకైతే పర్వాలేదు, కానీ కాలు కోసం ఇంతవరకు ఏ మందు రాయలేదు, ఒక ఇండిషన్ వేయలేదు మేడం. ఇప్పుడు జనరల్ గా అయితే ఇట్లాంటి పేషెంట్స్ ని ఐసీయూలో పెడతారు, అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఇంకోటి స్టాఫ్ నర్స్ ఇప్పుడు ఏం చెప్పిందంటే, ఎమర్జెన్సీ ఉంటే మేము ఫోన్ చేస్తాం వస్తారు వాళ్ళు. పొద్దు నుంచి డ్యూటీ డాక్టర్స్ ఇంతవరకు రాలేదు. ఓపీలో అడిగినప్పుడు 3 క్యాజువాలిటీలో ఉన్నారన్నారు. క్యాజువాలిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావాలి, ఓపీ చూడాలి, క్యాజువాలిటీలో చూడాలి. 400 బెడ్ హాస్పిటల్ ఆ 3 ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం రాత్రి వరకు పొద్దున వరకు వాళ్ళే. రేపు మార్నింగ్ వచ్చాం, వాళ్ళు చూసాక ఏంటంటే, మేము రిపోర్ట్స్ వచ్చాక వస్తా ఉన్నారు. 3 o'clock కల్లా బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయన్నారు, ఇంకా రాలేదు. బ్లడ్ రిపోర్ట్స్ రాలేదు. రౌండ్స్ నుంచి డాక్టర్ గారు రాలేదు. చెప్పి ఏమైంది బ్రదర్? హార్ట్ ప్రాబ్లం. ఓకే, అంటే ఏంటి హార్ట్ ప్రాబ్లం? అంటే లెన్స్ కొద్దిగా ఒకటి హోల్ మూసిపోయింది. 2 days తర్వాత ఇలా చూశారు, డాక్టర్ గారు వచ్చి చూసి కొద్దిగా ప్రాబ్లం ఉందమ్మా అని అంటున్నారు. మరి జనరల్ వార్డ్ ఓకేనా, సేఫేనా? మరి ఆక్సిజన్ పెట్టారు? మరి ఆక్సిజన్ పెట్టారు సార్, అంతే పొద్దున పూట ఒక్కసారి వచ్చి చూస్తున్నారు, అంతే. తర్వాత ఏం చూడదు. ఓకే, మరి మెడిసిన్స్ ఇవన్నీ ఏం అంటే ఇంజక్షన్స్ ఇస్తున్నారు. ఓకే,
2 days నుంచి ఇలా కొద్దిగా మాట్లాడుతుందా లైట్గా ఎక్కువ మాట్లాడితే ఆయాసం బాగుంది. కానీ ఈ జనరల్ వార్డులో ట్రీట్మెంట్ ఏంటిది ఏమని చెప్పారు? ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పారు? ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అందులో ఓన్లీ అంతే, ఏం లేదు ఏమన్నట్లేదు. హార్ట్ లో ప్రాబ్లం అంట. హార్ట్ ప్రాబ్లమ్ జనరల్ ఇంకా ట్రీట్మెంట్ వేరే ఉండాలి, ఏసీలో ఉండాలి, ఐసీయూలో ఉండాలి కదా. 2 రోజులే మీరు వచ్చి 2 రోజులైంది. సాటర్డే డాక్టర్ ఎప్పుడు వచ్చి చూసిండు? సండే రోజు పొద్దున్న పూట వచ్చి చూస్తారు. సాటర్డే ఏ టైంకి వచ్చారు మీరు? వచ్చేవరకు 8:39. ఇప్పుడు నైటా పొద్దున్న? నైట్ తెల్లారి పొద్దున్న వచ్చి చూసిండు. చూసాగానే సండే డాక్టర్స్ ఉన్నారు, అది ఇది ఉన్నారు. ఇవాళ ఏమో గుండె సంబంధించిన డాక్టర్ చూపించాలంటే చూపెడితే కొద్దిగా అంటే కన్సర్న్ డాక్టర్ చూడలేదు. అది ఇప్పుడు మీరు రాగానే కార్డియాలజిస్ట్ వచ్చి చూసిండా? చూడలే. ఎప్పుడు చూసాడు కార్డియాలజిస్ట్? ఇవాళ చూసాడు. ఇవాళ చూసాడు. ఏ రోజు వచ్చారు మీరు? నేను సాటర్డే వచ్చాను. ఇవాళ మండే. పరిస్థితి సిచ్యువేషన్ ఇదనమాట. అందుకే మనం ఓటు అనేది మన వైద్యము గురించి ఆలోచించి దాన్ని ఎజెండాగా ఫిక్స్ చేసి ఓటేస్తే పరిస్థితి ఇట్లా ఉండదు. డాక్టర్లు వస్తున్నారమ్మా? బయట నుంచి వస్తారా? ఇక్కడ వాళ్ళేనా? మేల్ వార్డ్ ఎక్కడ ఉందమ్మా? పైన. సరిపోతుందిగా. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిచ్యువేషన్ ఇది. సో మేము అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ రెండు మనం ఒకసారి చూసినప్పుడు సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదేనా? కొత్త బిల్డింగ్ ఏమైనా ఉందా? ఇదేనా? ఇదే. ఈ ఒకసారి చూడండి మీరు, బిల్డింగ్ అంతా పెచ్చులు ఊడిపోయి ఉన్నది. ఇప్పుడు కింద పడలే, ఎవరి మీద పడలేదా ఎప్పుడు? సో తెలంగాణలో స్కూళ్ళు ఇంతే, హాస్పిటల్స్ కూడా ఇంతే. ఖమ్మము అసలు కొన్ని 800 హాస్పిటల్స్ ఓన్లీ ఖమ్మం టౌన్లో ఉన్నాయంటే ఇక మండలాలు మిగతా చుట్టుపక్కల ఉన్న పేషెంట్ల సంఖ్య ఎన్ని వేలు ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక బయటంతా చెత్తనే ఏముంటుంది ఇక. సో ఫైనల్ వర్డ్స్ ఏమని చెప్తారా? చెప్పండి. ఇప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఎక్కడుందేమో వాసం ఆల్రెడీ మేము వచ్చినప్పుడు చెప్పలేసుకుంటాం. ఘోరంగా అసలు ఎంటర్ కాలేమమ్మా. మనం ఏం చేయలేము. మనం వచ్చినప్పుడు అడుగుతాం. ఫీమేల్ అట్లా వద్దులే. ఏం చెప్తాను. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ సిచ్యువేషన్. ఇక బాత్రూమ్ అసలు జనరల్ వార్డులే చక్కగా లేవు, బాత్రూమ్లు ఏముంటాయి? ఇక వీళ్ళ పనితనం చూడు, ఈ టైల్స్, వీళ్ళ కాంట్రాక్టర్లు కూడా అట్లే ఉంటారు కదా. ఫైనల్ వర్డ్స్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు. కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఆ పేషెంట్స్ కూడా చెప్తున్నారు, మా దగ్గర పైసలు లేకనే ఇక్కడ దానికోసం, లేకపోతే ప్రైవేట్ పోతామని. ఎందుకు ప్రైవేట్ పోతాం అని అంటే, ఇప్పుడు నీకు గుండెకి సంబంధించినటువంటి సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత 48 గంటలు కాదు 72 గంటల వరకు కూడా ఎవరు వచ్చి కన్సర్న్డ్ డాక్టర్ ఎవరు వచ్చి కూడా కనీసం చూసే పరిస్థితి మాత్రం ఇక్కడ లేదు ఈ హాస్పిటల్లో. లేనప్పుడు అనివార్యంగా ఏం చేస్తారు వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటారు, పుస్తమట్టలు పెడతారు, అన్ని పెట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోతారు. అందుకే వాళ్ళని ఆ మాట అన్నాం. ఇంట్లో డాక్టర్ల పర్సెంటేజ్లు పక్కా ఉంటాయి. ఎందుకు గవర్నమెంట్ చేయాల్సిందంటే ఈ హాస్పిటల్స్ ఎవరు వచ్చినా కానీ 24 అవర్స్ వైద్యం అనేది నడవాలి, డాక్టర్లు ఉండాలి. 400 బెడెడ్ హాస్పిటల్లో ఖాళీ ముగ్గురు, ఆ ముగ్గురు కూడా క్వాలిఫైడా కాదు, స్పెషలైజేషన్ లేదు. గుండెకి సంబంధించిన ఉంటే ఆగాల్సింది, లేకపోతే మనిషి ఆచికి పోవాల్సింది. ఇటుక డైరెక్ట్ పాడేకోవాలి, మార్చరికి తీసుకుపోయి ఇది అడిగిపోయి సమాధిలో బొంద పెట్టాలి, లేకపోతే కట్టెలు పెట్టి తలగబెట్టాలి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి వైద్యం పరిస్థితి. అందుకే జనానికి ఏంటంటే ఇది ప్రధానమైన అంశాలు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 100 బడులు పోయినాము, మొత్తం ఇగో పిక్చర్ మొత్తం ఇవే పరిస్థితి. యాడి పోయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ
సో పక్కా మనం ఈ 2 అంశాలు రేపు ఎలక్షన్స్లలో చాలా ప్రధానమైన అంశాలుగా తీసుకొని పోతే తప్ప, లేకపోతే మొత్తం ప్రైవేటీకరణల కంప్లీట్గా తెలంగాణ ప్రజలు మొత్తం వాళ్ళ జేబుకు కత్తెరైతుంది. కనీసం మినిమం విజ్ఞానం రాదు, మినిమం వైద్యం కూడా రాదు అని క్లియర్ కట్గా జనాలకైతే క్లియర్గా నికోవచ్చు. సో పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఈ వైద్యం విద్య అనేది ఎలక్షన్ ఎజెండా కింద మారినప్పుడే మన జీవితాలు మారుతాయి. ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషన్, అంత భయంకరంగా ఉంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, ఇది ఎట్లున్నది, పక్కపక్కనే కదా, ఆనుకుని మధ్యలో కొంత గ్యాప్ అంతే. జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్, అవతల ప్రైవేట్ హాస్పిటల్స్, 100 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి 3 మంత్రులు ఉన్నారు. మీ రాజ్యం మీది, మీ కథ మీది. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టు పాలన అధికారాన్ని పంచుకుంటున్నారు వీళ్ళంతా. మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు? మరి వీళ్ళంతా దొంగల్లాగా ఇట్లా దోపిడీ చేస్తున్నప్పుడు, లీడర్లు అయ్యే మెడికల్ కాలేజీలు అయినప్పుడు, హాస్పిటల్లో అయినప్పుడు, ఇప్పుడు ఆ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఈ లీడర్ల వాటాలు ఉంటాయి, పార్ట్నర్షిప్లు ఉంటాయి, డాక్టర్ల వాటాలు ఉంటాయి. కొంతమందివి, అందరివి కావు. కొంత నిజాయితీగా పనిచేసి వచ్చి పోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఇంత ఘోరంగా వ్యవస్థ నడుస్తున్నప్పుడు పబ్లిక్ ఎందుకు ఆలోచించట్లే? ప్రజలు ఎందుకు ఆలోచించట్లే? నీ హాస్పిటల్ ఇంత ఘోరంగా ఉంది, నువ్వు కనీసం హాస్పిటల్కి వచ్చే అవకాశం లేదు, వచ్చి పైసలు లేకపోతే ఆ జనరల్ వార్డులోనో ఎక్కడో దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్స్ లేదు, కనీసం టాయిలెట్ వస్తే బాత్రూమ్ పోయే అవకాశం కూడా లేదు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది ఓన్లీ ఖమ్మం జిల్లాకే పరిమితం కాలేదు, మొత్తం తెలంగాణ అంతా ఇదే దరిద్రం. మారదాం మనం ఇప్పటికైనా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.